బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఆకేరువాకు శివారు పురుషోత్తమాయగూడెం వాకులో కారు గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. ఉదయం అక్కడికి చేరుకుని ఎస్పీలతో పాటు వాగు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఇక భారీ వర్షం కారణంగా సీతారాం తాండాను పరిశీలించి తాండా వాసులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఆకేరువాగు శివారు పురుషోత్తమాయగూడెం వాకులో కారు గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. ఇక ఉదయం అక్కడికి చేరుకుని కలెక్టర్లు ఎస్పీలతో పాటు వాగు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఇక భారీ వర్షం కారణంగా సీతారాం తాండాను పరిశీలించి తాండావాసులకు ధైర్యం చెప్పారు. ఇక ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఆకేరువాగు శివారు పురుషోత్తమాయగూడెం వాకులో కారు గల్లంతైన ప్రాంతాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. ఇక ఉదయం అక్కడికి చేరుకుని కలెక్టర్ ఎస్పీలతో పాటు వాగు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఇక భారీ వర్షం కారణంగా సీతారాం తాండాను పరిశీలించి తాండావాసులకు ధైర్యం చెప్పారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి వరంగల్ నుంచి అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అలాగే అక్కడ ముంపుగల ప్రాంతాలను ఎలా అక్కడ ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, గత 4 రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక మహబూబాద్ జిల్లాలో అయితే ఆ వరదలు బీభత్సాన్ని సృష్టించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే డోర్నకల్ ఆ నియోజకవర్గంలో కూడా ఆకేరు వాగులో కూడా 2 గల్లంతైన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే మాత్రము ఆ మహబూబాద్ జిల్లాలోని కూడా ఆర్టీసీ బస్సులో కూడా ఒక 40 మంది ప్రయాణిస్తున్న ప్రయాణికులు అయితే రాత్రి అంతా వరద తాకిడికి కూడా రాత్రి అంతా బస్సులనే కాలం గడిపిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా మొత్తం మహబూబాద్ జిల్లాలోనూ మంత్రి సీతక్క వాళ్ళని పర్యటించి కూడా మొత్తానికైతే ఆకేరి వాగు ఎలా జరిగింది, మొత్తం వాగులు వంకలు ఒక్కసారిగా ఉప్పొంగడంతో కూడా అక్కడ ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది, అసలు వరద దాటికి ఎంత నష్టం జరిగిందని చెప్పి కూడా మంత్రి సీతక్క మాత్రం ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అదే విధంగా చూసుకుంటే నిన్న మొత్తానికైతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటు కూడా ఎస్పీ అందరితో పోలీస్ శాఖ కూడా అప్రమత్తం చేసి కూడా సీతక్క పర్యటన కూడా చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే భారీగా నష్టపోయిన వారికైతే మొత్తం ఒక
గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు ఇటు వరంగల్ జిల్లాకి మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఇటు మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, మొత్తానికి ఏజెన్సీ ఆనుకున్న భూపాలపల్లి జిల్లా కావచ్చు, మొత్తానికి ఇక్కడ ఆ భారీ వర్షానికైతే వాగులు వంకలు పొంగటంతో కూడా భారీగా కూడా మహబూబాద్ జిల్లాలోని కూడా ఎక్కువ వరద నీటి చేరుకోవడంతో కూడా వరదకు చాలా నష్టం కూడా జరిగిందని కూడా మొత్తానికి అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే సీతక్క మాత్రము ఎలాంటి నష్టపరిహారం అంటే నష్టం జరిగిందని చెప్పి కూడా ఇలా సమీక్ష సమావేశం గణేష్ నగర్ లో కూడా ఆ మహబూబాద్ ఆనుకున్న గణేష్ నగర్ లో ప్రస్తుతానికి ఆ డోర్నకల్ నియోజకవర్గంలో కావచ్చు, ఇటు పక్క ఆ సీతారాం తండ కావచ్చు, ఇటు ఆ తొర్రూరు దగ్గర వావిలాల కూడా ఒక గ్రామం అయితే నీట మునిగిన నేపథ్యంలో కూడా మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా ఎక్కువ శాతంగా ఇవాళ వరద నీటికి నష్టం జరిగిందని చెప్పి కూడా ఇవాళ ఆ మంత్రులతో కూడా సమీక్ష సమావేశం సీతక్క నిర్వహించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ములుగు జిల్లా ఇటు కొత్తగూడెం కొత్తగూడ నుంచి కూడా ఎందుకంటే సంబంధించిన మహబూబాద్ జిల్లాలో ఉంటుంది కాబట్టి మొత్తానికి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఎలాంటి జరిగింది వరద నీటికి ఎలాంటి నష్టం జరిగిందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరు కూడా బాధపడకూడదు, మొత్తానికైతే నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పి కూడా వరదలకైతే ఎవరైతే నష్టపోయారో కానీ భరోసా ఇచ్చిన నేపథ్యం అయితే సీతక్క ఉందని సీతక్క చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో కూడా స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటు ఆ సీతక్క కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా డోర్నకల్లు ఇటుపక్క మహబూబాద్ జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో పర్యటించి ఆ ఖాళీలన్నీ కూడా ఇవాళ సీతక్క పర్యటించి కూడా మొత్తానికి విధి విధానాలు కూడా జరిగిన నష్టాన్ని కూడా పరిశీలించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వెన్నెల రైట్, థ్యాంక్ యూ స్వామి. నీళ్లు ఎట్లా పోయేటి అట్లా పోకుండా ఎక్కడైనా అట్లనే ఉంది పరిస్థితి. అంత ఘోరంగా అవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి, తప్పకుండా. వచ్చింది, ఇంట్లోకి రాలేదు, బయటికి వెళ్ళిపోయినాం. కానీ ఈసారి మాత్రం బయటికి వెళ్ళడానికి అసలు టైం లేదు మాకు. మనం మాట్లాడుకునే టైంకే అది ఊరు మొత్తం కప్పుకుంది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ట్రాక్టర్ ఎక్కి ప్రయాణించి ఎర్రుపాలెం